నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక వెంచర్లో మనం ప్లాట్ కొంటున్నాము అంటే ముందుగా మీరు ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. పేపర్ పబ్లికేషన్ ఇచ్చి బలాని వెంచర్లో బలాని ప్లేస్లో బలాని ప్లాట్ నేను కొంటున్నా, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నాకు 15 రోజుల లోపల నాకు నా నంబర్ ఇస్తాను, మా కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించండి అని చెప్పి మీరు ఒక ప్రకటన చేస్తే ఆ తర్వాత ఆ ప్రకటన అయిన 15 రోజులు కూడా ఎవరు రాలేదనుకోండి, మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ ల్యాండ్. వెంచర్లో ఓపెన్ ల్యాండ్ అంటే చాలా మోసాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు భూమి అమ్మే వాళ్ళు ఉంటారు, అదే అమ్ముతుంటారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 పేపర్ యాడ్ ఇవ్వాలి, పేపర్ పబ్లికేషన్ నెంబర్ 1. నెంబర్ 2 కోర్టులో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈ వెంచర్ ఎవరైతే భూమి అమ్ముతున్నాడో వీడు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, కోర్టులో వివాదాల్లో ఏమైనా ఇరుక్కున్నాడా, ఇది చూసుకోవాలి. 3వది ప్లాన్, బిల్డింగ్ ప్లాన్. ఆ వెంచర్కి ప్లాన్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్. ఆ గవర్నమెంట్ వాళ్ళ అథారిటీస్ దాని వెంచర్ అప్రూవ్డ్ అయిందా గుర్తుపెట్టుకోండి. ఏమైనా అప్రూవ్డ్ ప్లాన్ అయితేనే కొనండి, అప్రూవ్ లేని ప్లాన్స్ ఎవరు కూడా భూములు కొనకండి, ప్రాబ్లం ఎదుర్కొంటారు. చాలా ప్రతిదీ అడుగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి మీరు. ఆ వెంచర్ అతను ఎవరు, అతను అది ఆ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయినా, ఆ కంపెనీ వాడిది రిజిస్టర్డ్ అయినా, రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అయితే కోర్టులో వేయడానికి అతను అక్కడ ఉంటాడా, లేదంటే ఆ వెంచర్ అమ్మేసి పారిపోతే వాడిని ఎక్కడ పట్టుకుంటారు మళ్ళీ మీరు చూసుకోవాలి. ఇవన్నీ వెంచర్ అమ్మేవాడు రిలయబుల్ పర్సనా, అసలు వాడు మంచివాడైనా, ఆ కంపెనీ ఏదైతే పెట్టాడో అది వాళ్ళ కంపెనీ రిజిస్టర్డ్ అయినా, ఎంతమందికి ప్లాట్లు అమ్మాడు, సింగిల్గా అమ్మాడా, అదే ప్లాట్ డబుల్గా అమ్మాడా, మళ్ళీ చూసుకోవాలి. తర్వాత లేఅవుట్ ప్లాన్ అప్రూవ్డ్ అయినా కాదా ఫ్రమ్ టౌన్ గవర్నమెంట్ అథారిటీ సిగ్నేచర్ ఉండాలి అక్కడ. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు, టీపీఓ, వాళ్ళ సిగ్నేచర్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదా ఈ వెంచర్ వాడికి అమ్ముకోమని బలాని ఏరియాలో. ఇంకా అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా వినండి. భూములు అమ్మేవాడు అది పట్టా భూమి అమ్ముతున్నాడా లేదా అసైన్ ల్యాండ్ అమ్ముతున్నాడా. అసైన్ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి, అది దయచేసి ఎవరు కొనకండి, మోసపోతారు. చూసుకోండి. అందుకనే ధరణిలో వెళ్ళండి, ఒకసారి క్లిక్ కొట్టండి, ఆ సర్వే నెంబర్ కొడితే అది ధరణిలో పట్టా అని చూపిస్తుందా లేకపోతే అసైన్ ల్యాండ్ అని చూపిస్తుందా. ఎక్కడైనా మీకు పొరపాటున అసైన్ ల్యాండ్ అని చూపిస్తే మటుకు దయచేసి కొనకండి. ఇదే నా రిక్వెస్ట్. నమస్కారం.